వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు: బలవంతంగా చలాన్లు వసూలు చేయొద్దు, వాహనాల తాళాలు లాక్కోవద్దు, సీజ్ చేయొద్దు, చట్టబద్ధమైన నోటీసులు పంపకుండా ఏ వాహనదారుని ఇబ్బంది పెట్టొద్దు, పోలీసులు వ్యక్తిగత ఫోన్లతో ఫోటోలు తీయడం సరికాదు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ. ఇగో మన పోలీస్ అన్నలు తెలంగాణలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ పేద ప్రజలపైనే ఉంటుంది ప్రతాపం. ఎవరైనా సరే, అది ఏ డిపార్ట్మెంట్ సరే, రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, మున్సిపల్ శాఖ కానీ, ఏ శాఖ అయినా, వ్యవసాయ శాఖ అయినా లాస్ట్కు వీళ్ళ ప్రతాపం అంట పేద ప్రజల మీద ఉంటుంది. ఎందుకండి? పేద ప్రజలు మీకు వాళ్ళకి అగ్గో దొరికిందా? మీకు మీ ప్రతాపం నేను చెప్తా ఉన్నా. ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ, సివిల్ పోలీసు కానీ, మీ ప్రతాపం అనేది ఎవరైతే తెలంగాణ లూటీ చేసిర్రో మీరు వాళ్ళ బండ్లు లాక్కరండి, వాళ్ళ ఆస్తులు మీరు లాక్కరండి. మీరు ఏం చేసిరండి? ఇప్పుడు పేద ప్రజలు ఏదో ఒకటి చలాన్లు ఉంటే ఆ చలాన్లో మీరు అట్టదాకా కానిస్టేబుల్ బండి పక్క పెట్టి తాళం గుంజుకోవడం, వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి వ్యక్తిగత ఫోటో తీయడం గతంలో జరగలేదు ఇటువంటి వ్యవహారం అంతా. దీన్ని ఒక వ్యక్తి హైకోర్టులో రిట్ వేసిండు. అక్రమంగా నా బండి మీద చలాన్లు వేసిర్రు, నేనేమో మిస్టేక్ వేయలేదు, రిట్ వేస్తే హైకోర్టు అక్షింతలు వేసింది మన శాఖకు. కాబట్టి ఇబ్బంది పెట్టద్దు. హైకోర్టు చెప్పంటే ఎవరినైనా వ్యక్తిగతంగా మీరు ఇబ్బంది పెట్టద్దు. మీరు ఏం చేయాలి? వాళ్ళ బండి గుంజుకునే అధికారం మీకు లేదు. మీరు నోటీస్ పంపించండి. మీరు 1-2 సార్లు 3 సార్లు నోటీస్ పంపించండి. వాళ్ళు స్పందించకుంటే వాళ్ళకు కేసు చేయండి. వాళ్ళని అంటే కోర్టు ఉంది కదా. భారతదేశంలో ఏ శిక్ష వేయడానికైనా సరే న్యాయస్థానం ఉంది కదా. మీరెందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మీరు వాళ్ళ బండ్లు లాక్కోవడము, తాళం తీసుకోవడము, మీ సొంత ఫోన్లోకి వెళ్ళి మీరు దొంగతనం నిలబడి చెట్టసాట నిలబడి ఫోటోలు తీయడము ఎంత చేయకండి అని చెప్పి కోర్టు అక్షింతలు వేసింది.